కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 2 ఇయర్స్ ప్రాబ్లం చేద్దాం. 2 ఇయర్స్కి 2 స్టెప్స్ ఉన్నాయి. ప్రాబ్లము సమ్ము 10,000, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ప్రాబ్లం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటామంటే 10,000 ఇన్వెస్ట్ చేసిన సమ్ము, టైము 2 ఇయర్స్కి, రేట్ ఆఫ్ పర్సెంట్ 6% పర్ యానం ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇది క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటామంటే 6% పర్ యానం, 1 ఇయర్కి 6%, అలా 2 ఇయర్స్కి, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఒక 6%, ఇలా 2 ఇయర్స్కి 6% పర్సెంట్ పర్ యానం, 1 ఇయర్కి 6%, నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్కి 6%, 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ స్టెప్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 6 × 6 36. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇక్కడ 2 డిజిట్స్ ప్లేస్, ఇది 2 డిజిట్స్ ఫిల్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 6 + 6 12, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సేమ్ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 రూపీస్, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సేమ్ 7% పర్ యానం, ఫస్ట్ ఇయర్ 7%, సెకండ్ ఇయర్ 7%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 7 × 7 49, 7 + 7 14. 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేయాలి 2 నెంబర్స్, సెకండ్ స్టెప్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 8% పర్ యానం, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 8%, 8 × 8 64, 8 + 8 16. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 రూపీస్, టైము 2 ఇయర్స్, ఇవన్నీ 2 ఇయర్స్ ప్రాబ్లం చేస్తున్నాం మనము. టైం 2 ఇయర్స్ ప్రాబ్లమ్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 9% 1 ఇయర్కి, నెక్స్ట్ ఇయర్కి 9%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9 × 9 81, 9 + 9 18. నెక్స్ట్ సేమ్ సమ్ము 10,000 రూపీస్, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10% పర్ యానం, 1 ఇయర్ 10%, నెక్స్ట్ ఇయర్ 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే కనుక 10 × 10 100. ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ అని చెప్పాం. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్. ఇది మనకు 100 అంటే 3 డిజిట్స్ వచ్చాయి. దీంట్లో 2 డిజిట్స్ ఇక్కడ రాసుకుంటాం, 1 పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 10 + 10 20, ఒక 1 21. ఇది కూడా 2 డిజిట్స్కే ప్లేస్. ఫస్ట్ 2 డిజిట్స్కి ప్లేస్, ఇది కూడా 2 డిజిట్స్కే ప్లేస్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 రూపీస్, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటాం? 11% పర్ యానం, 1 ఇయర్కి 11%, నెక్స్ట్ ఇయర్ కూడా 11%. 11 × 11 121. 1 పక్కన రాసుకోండి. ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్. 11 + 11 22, ఒక 1 23. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 రూపీస్ అనుకుందాం, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటాం? 12% పర్ యానం, ఫస్ట్ ఇయర్కి 12%, సెకండ్ ఇయర్కి 12%. అలా 12 × 12 144. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్. 144లో 1 పక్కన రాసుకోండి. 12 + 12 24, ఒక 1 25. నెక్స్ట్ ఎయిత్ వన్, ఇన్వెస్ట్ చేసిన సమ్ము సేమ్
10,000 రూపీస్, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఎక్కువ రిపీట్ అయ్యేది 2 ఇయర్స్లో 20% అనేది ఎక్కువ సార్లు మనం ప్రాబ్లం చేసేటప్పుడు వస్తుంది. 20% చూద్దాం. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 20%, సెకండ్ ఇయర్కి 20%, 20 20 400, 20 × 20 400. ఇక్కడ 2 digitsకి ప్లస్ 400లో 4 పక్కన రాసుకోండి. 20 + 20 40, ఒక 4 4400. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 రూపీస్, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% per annum. దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎలా కనుక్కుంటామంటే 1 ఇయర్కి 2%, నెక్స్ట్ ఇయర్కి 2% కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 × 2 ఫస్ట్ స్టెప్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 2 × 2 4. ఇక్కడ 2 digits ప్లేస్ మనకు 1 digit వచ్చింది 4 అనేది, కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో 0 రాసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడికి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 2 + 2 4. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 అనుకుంటాం, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% per annum. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3% 1 ఇయర్కి, నెక్స్ట్ ఇయర్కి 3%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 3 × 3 9. ఫస్ట్ స్టెప్ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 9. ఇక్కడ 2 digits ప్లేస్ మనకు 1 digit వస్తుంది కనుక ఇంకొక 1 digit ప్లేస్లో 0 రాసుకోవాలి. 3 + 3 6. ఒకవేళ ఎక్కువ వస్తే పక్కన రాసుకొని నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి ఇక్కడ ఇలా మాదిరిగా. నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ 11th వన్. ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 అనుకుందాం. టైం వచ్చేసి 2 ఇయర్స్, 6% per annum. ఫస్ట్ ఇయర్కి 6% per annum. సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 7% per annum తీసుకుందాం. ఇది ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 6% ఇస్తారు, 6%. నెక్స్ట్ R = 7% per annum ఫర్ సెకండ్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 6% ఇస్తారు. ఫస్ట్ ఇయర్కి మనం తీసుకున్న అమౌంట్ ఇవ్వకపోతే కనుక, తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే కనుక సెకండ్ ఇయర్కి 7% ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఇస్తారు. అప్పుడు సెకండ్ ఇయర్ 7% అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 6%, సెకండ్ ఇయర్కి 7%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ స్టెప్ 2 ఇయర్స్కి మనం చేస్తున్నది. ఇప్పుడు 2 ఇయర్స్కి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 2 స్టెప్స్. ఇక్కడ 2 days ప్లేస్ ఉంటుంది. 6 × 7 42, 6 + 7 13. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000. టైం వచ్చేసి 1 year తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% per annum. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ అండ్ హాఫ్ ఇయర్లీ. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అయితే కాంపౌండ్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ చేస్తారు. అప్పుడు 8% per annum. 1 yearకి 8%, హాఫ్ ఇయర్కి అయితే 4%. నెక్స్ట్ హాఫ్ ఇయర్కి అలా 1 year కనుక్కోవాలి. ఇక్కడ 2%. ఫస్ట్ హాఫ్ ఇయర్కి 4%, నెక్స్ట్ హాఫ్ ఇయర్కి 4%. 8% per annum. 1 yearకి 8%, హాఫ్ ఇయర్కి అయితే 4%. అలా 1 year కనుక్కోవాలి. 1 yearలో హాఫ్ ఇయర్లు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. కాబట్టి హాఫ్ ఇయర్కి ఒక 4%, ఇంకొక హాఫ్ ఇయర్ 4%. 4 × 4 16, 4 + 4 8. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 1.5 ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum తీసుకుందాం. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి 1.5 ఇయర్కి. కాంపౌండ్ అంటే యాన్యువల్. ఏం చెప్పకపోతే కాంపౌండ్ అంటే యాన్యువల్ అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే 10% per annum. 1 yearకి 10%, ఇంకా హాఫ్ ఇయర్ ఉంది. 1.5 ఇయర్లో హాఫ్ ఇయర్ ఉంది. హాఫ్ ఇయర్కి 5%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తాం 50. సెకండ్ స్టెప్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తాం. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లం సమ్ ఇక్కడ 20,000 తీసుకుందాం. 20,000 టైమ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం అదే ఉంచుకుందాం. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత వస్తుందంటే 20,000 ఇప్పుడు ఇంతవరకు మనం 10,000 తీసుకున్నాం, ఇప్పుడు 20,000 తీసుకుంటున్నాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? అక్కడ 20,000ని 5,000 ఇవ్వని 2,000ని ఏమన్నా ఇవ్వని మనకు తెలిసినది, మనం ఇందాక తెలిసిన కాన్సెప్టే ఫాలో అవుతాం. 10% పర్ యానం, 10% పర్ యానం 2 yearsకి. ఫస్ట్ స్టెప్ 10 × 10 100. 100లో 3 digits ఉన్నాయి. మనకి ఇక్కడ 2 digitsకే ప్లేస్, ఇది 2 digits ఇక్కడ రాసుకుంటాం. ఇంకా 1 మిగులుతుంది, 1 పక్కన పెట్టుకోండి. సెకండ్ స్టెప్ 10 + 10 20, ఒక 1 21. ఇది ఇలా చేస్తే మనకు వచ్చేది 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు అడిగినది ఇక్కడ 20,000కి అడిగాడు. అప్పుడు 20,000కి ఏం చేస్తామంటే ఇక్కడ 4 digit తర్వాత పాయింట్ పెట్టి మిగిలిన నెంబర్లు మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. మామూలు 10,000కు 2100 అయితే 20,000 డబల్ అవుతుంది. ఇక్కడ 4 digit తర్వాత పాయింట్ పెడితే ఏమొస్తుందంటే 2 మిగులుతుంది. ఆ 2తో మల్టిప్లై చేయాలి. ఇది 20,000కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4200. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 14. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఇన్వెస్ట్ చేసిన సమ్ము 5,000 అనుకున్నాం. 5,000 టైం వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం. 5% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ స్టెప్ 5% పర్ యానం 1 yearకి. నెక్స్ట్ 1 yearకి 5%. 2 steps. ఫస్ట్ స్టెప్ 5 × 5 25. సెకండ్ స్టెప్ 5 + 5 10. ఇలా చేస్తే మనకి ఏమొస్తుందంటే 10,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు అడిగినది 5,000కి. 5,000 కంటే 4 digit తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 0.5 వస్తుంది. అంటే 0.5. 0.5 అంటే 1/2. 25 21 22 25. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5,000కి. 5,000కి అయితే నెక్స్ట్ 16th ప్రాబ్లం. 2 yearsలో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని 2 years చేద్దాం. నెక్స్ట్ 3 years చేద్దాం. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిన సమ్ము ఒక 200 రూపీస్ అనుకుందాం, లేదా 200 రూపీస్ అనుకుందాం. టైం వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 8% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అక్కడ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 200 ఇవ్వని, 5,000 ఇవ్వని, 20,000 ఇవ్వని, ఏది ఇచ్చినా మనకి ఇదే ప్రాసెస్సే. ఫస్ట్ ఇయర్కి 8%, సెకండ్ ఇయర్కి 8%. 8 × 8 64, 8 + 8 16. ఇలా చేస్తే 10,000కి వస్తుంది. మనకు కావాల్సింది 200కి. 200 కంటే 4 digits తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 అంటే 0.02 వస్తుంది. మల్టిప్లై చేస్తే కనుక 2 4 8 12 13 2 digits తర్వాత పాయింట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలా ఇస్తాం. నెక్స్ట్ 3 yearsకి ఒకసారి చూడండి. నెక్స్ట్ 3 years చేద్దాం. ఇప్పుడు 2 yearsకి వేసాం. నెక్స్ట్ 3 yearsకి. నెక్స్ట్ 3 yearsకి 10,000 టైము 2 years, 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పర్ యానం తీసుకున్నాం. నెక్స్ట్ ఇది 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 yearsకి 2 steps అన్నాం కదా. 3 yearsకి 3 steps. ఏ స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ A × B × C చేయాలి. సెకండ్ స్టెప్ AB + BC + CA. థర్డ్ స్టెప్ A + B + C. ఇది 3 yearsకి 3 steps, 4 yearsకి 4 steps, 5 yearsకి 5 steps వస్తాయి, 6 yearsకి 6 steps. ఇక్కడ 3 yearsకి వేస్తున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఇయర్కి 3%, సెకండ్ ఇయర్కి 3%, థర్డ్ ఇయర్కి 3%. ఇలా 3 yearsకి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్
ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇది ఏ ఇది బి ఇది సి అనుకుందాం. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి 3 ఇంటూ 3 9, బీసీ 3 ఇంటూ 3 9, సిఏ 3 ఇంటూ 3 9. అప్పుడు ఎంత వస్తుందంటే 27 వస్తుంది. 27. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి. 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 3 9. 2 డేట్ తర్వాత పాయింట్ కామన్, ఇది అన్నిటికీ కామన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, ఇది 3 ఇయర్స్లో ఇన్వెస్టేషన్ సమ్ 10,000 అనుకుందాం. 10,000 రూపీస్. టైం వచ్చేసి 3 ఇయర్స్, ఇది టైము 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్కి 4%, థర్డ్ ఇయర్కి 4%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి ఇంటూ సి. 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4 16, 16 4 64. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి 4 ఇంటూ 4 16, బీసీ 4 ఇంటూ 4 16, సిఏ 4 ఇంటూ 4 16. టోటల్ 48. థర్డ్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి 12. 2 డేస్ తర్వాత పాయింట్. నెక్స్ట్ ఇన్వెస్టేషన్ సమ్ సేమ్ 10,000 తీసుకుందాం. ఎంత అన్నీ ఇవన్నీ 10,000 చేస్తాం. తర్వాత 20,000 ఇచ్చిన, మనం ఇంతకుముందు 2 ఇయర్స్ చేసినట్టు 300 రూపీస్ ఇచ్చిన, 200 రూపీస్ ఇచ్చిన, 5,000 ఇచ్చిన, దాన్ని మళ్ళీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇన్వెస్టేషన్ సమ్ 10,000, టైము 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్కి 5%, సెకండ్ ఇయర్కి 5%, థర్డ్ ఇయర్కి 5%. ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి ఇంటూ సి. 5 ఇంటూ 5 25, 25 5 125. ఇక్కడ 2 డీట్స్కే ప్లేస్. 125లో ఇక్కడ 2 డీట్స్కే ప్లేస్, 1 పక్కన పెట్టుకోండి, 25 రాద్దాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి. ఏబి 25, ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి అనుకుంటాం. ఏబి 25, బీసీ 25, సిఏ 25. టోటల్ 75. ఇక్కడ ఒక 1 ఉంది, 76. ఇక్కడ 2 డేట్స్కి ప్లేసు, మనకు వచ్చినది కూడా 2 డేట్సే, అక్కడ రాసేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి. 5 ప్లస్ 5 ప్లస్ 5 15. 2 డేట్స్ తర్వాత కామన్, ఇది కామన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఇన్వెస్టేషన్ సమ్ము 10,000 అనుకుంటాం. టైము 3 ఇయర్స్కి, మనం చేసేదాన్ని 3 ఇయర్స్కి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ప్రాబ్లం 10% పర్ యానం అనేది ఎక్కువ మనం ప్రాబ్లం చేస్తే రిపీట్ అవుతుంది. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10% 1 ఇయర్కి, నెక్స్ట్ ఇయర్కి 10%, నెక్స్ట్ ఇయర్కి 10%, అలా 3 ఇయర్స్కి. ఫస్ట్ స్టెప్ 10 ఇంటూ 10 ఇంటూ 10 1000. మనకి ఇక్కడ 2 డేట్స్కే ప్లేస్, 2 డేట్స్ రాసుకుంటే కనుక ఇంకో 2 డేట్స్ మిగిలాయి, 10 మిగిలింది, 10 పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి 100, బీసీ 100, సిఏ 100, 300. ఇక్కడ ఒక 10, 310. 310లో 10 రాసుకోండి, 3 పక్కన పెట్టండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి. 30, ఒక 3 33. 2 డేట్స్ తర్వాత పాయింట్ కామన్. ఇది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 3310 అనేది 3 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3310 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇన్వెస్టేషన్ సమ్ము 20,000 ఉంది. 20,000. టైం వచ్చేసి 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది క్వశ్చన్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మనకు 10% 3 ఇయర్స్ అన్న వెంటనే 3310 గుర్తు రావాలి. 3310. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 4 డేట్స్ తర్వాత పాయింట్ తీసుకోవాలి, అంటే 2 వస్తుంది. 2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది 0
6 6 ఇది ఆన్సర్. అలా వేస్తాం. నెక్స్ట్ 10,000 టైం 3 years, 3% పర్ యానం ఫస్ట్ ఇయర్కి అయితే 3% పర్ యానం, సెకండ్ ఇయర్కి 4% పర్ యానం సెకండ్ ఇయర్, నెక్స్ట్ 5% పర్ యానం థర్డ్ ఇయర్. అలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఫస్ట్ ఇయర్కి 3%, సెకండ్ ఇయర్ 4%, థర్డ్ ఇయర్ 5%, 3%, 4%, 5%. సేమ్ ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C, ఒకటి A B ఒకటి C అనుకుంటాం. A ఇంటూ B ఇంటూ C, 3 into 4 12, 12 5 60. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CA, AB 3 into 4 12, BC 4 into 5 20, CA 5 into 3 15. యాడ్ చేస్తే 47. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ A ప్లస్ B ప్లస్ C 12, 2 days తర్వాత పాయింట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది 3 yearsకి 3 స్టెప్స్, 4 yearsకి 4 స్టెప్స్, 5 yearsకి 5 స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 year చేద్దాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ 4 yearsకి 4 స్టెప్స్. 4 years చేద్దాం ఒకసారి. 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన సమ్ 10,000 రూపీస్ అనుకుంటాం. టైము 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకుందాం. 10% అనేది మనకు ఎక్కువ వస్తుంది ఎగ్జామ్కి, 10% పర్ యానం. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 4 yearsకి 4 స్టెప్స్. ఆ 4 స్టెప్స్ ఏందో చూద్దాం. ఫోర్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C ఇంటూ D. సెకండ్ స్టెప్ ABC. సెకండ్ స్టెప్ ఇక్కడ బాగా రాస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C ఇంటూ D. సెకండ్ స్టెప్ ABC ప్లస్ BCD ప్లస్ CDA ప్లస్ DAB. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA ప్లస్ ఇంకేమొస్తాయి డయాగనల్స్ AC ప్లస్ BD. ఇప్పుడు ABCD ఇలా తీసుకుంటే కనుక ABCD తీసుకుంటే AB BC CD DA AC BD అలా 6 వస్తాయి 2 తీసుకున్నప్పుడు. నెక్స్ట్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D. ఇది 4 yearsకి 4 స్టెప్స్, 5 yearsకి 5 స్టెప్స్, 6 yearsకి 6 స్టెప్స్ వస్తాయి, 7 yearsకి 7 స్టెప్స్. నేను 4 years వరకు చెప్తాను. 10% పర్ యానం. ఫస్ట్ ఇయర్కి 10%, ఇక్కడ సైడ్ చేద్దాం కింద కనిపిస్తుందో లేదో. ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, కనిపిస్తుందండి ఇక్కడ ఇంకోటి చేయొచ్చు. సెకండ్ ఇయర్కి 10%, థర్డ్ ఇయర్కి 10%, 4 yearకి 10%. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C ఇంటూ D. ఒకటి A ఒకటి B ఒకటి C ఒకటి D అనుకుంటాం. 10 into 10 100, 100 into 10 1000, 1000 into 10 10,000. ఇక్కడ 2 daysకే ప్లేస్. సో 2 days ఇక్కడ రాసుకుంటాం. 100 పక్కన పెట్టేసేయండి. 100 పక్కన పెట్టేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ABC 10 into 10 into 10 1000. సెకండ్ స్టెప్ 10 into 10 into 10 1000. నెక్స్ట్ CDA 10 into 10 into 10 1000. మళ్ళీ DAB 10 into 10 into 10 1000. ఒక 4000 వచ్చింది. 4000 ఒక 100 యాడ్ చేస్తే కనుక 4100.
ఇక్కడ 2 డిజిట్సే రాసుకోవాలి. ఇంకా 41 పక్కన పెట్టండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్లస్ ఏసీ ప్లస్ బీడీ 10 into 10 100. బీసీ 10 into 10 100. సిడి 10 into 10 100. డిఏ 10 into 10 100. ఏసీ 10 into 10 100. బీడీ 10 into 10 100. 600 వస్తుంది. ఇక్కడ 41 పక్కన ఉంది ఒకటి, అప్పుడు 641 వస్తుంది. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్ 41 రాసుకున్నాం, 6 పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 4 యాడ్ చేయాలి. 40 ఒక 6 పక్కన ఉంది 46. ఇక్కడ 4 డిజిట్స్ తర్వాత పాయింట్. 3 ఇయర్స్కి అయితే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకున్నాం. 2 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకున్నాం 3 ఇయర్స్కి అయితే. 4 ఇయర్స్కి అయితే 4 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. జస్ట్ ఒక లైన్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇన్వెస్ట్ చేసిన సమ్ 10,000 రూపీస్ అనుకుందాం. 10,000 టైము 4 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 2% పర్ యానం ఫస్ట్ ఇయర్కి, 3% పర్ యానం సెకండ్ ఇయర్కి, 4% పర్ యానం థర్డ్ ఇయర్కి, 5% పర్ యానం ఫోర్త్ ఇయర్కి. ఇలా ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4 ఇయర్స్కి. ఇది ప్రాబ్లం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనం ఇప్పుడు. దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 3%, థర్డ్ ఇయర్ 4%, ఫిఫ్త్ ఇయర్ 5%. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి, ఒకటి డి అనుకుంటాం. ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి. 2 3 6 6 4 24 24 5 120. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేసు, 2 డిజిట్స్ రాసుకుంటాం. 1 పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబిసి 2 into 3 6 6 into 4 24. నెక్స్ట్ బీసీడి 3 4 12 12 5 60. నెక్స్ట్ సిడిఏ 4 5 20 20 into 2 40. నెక్స్ట్ డిఏబి 5 into 2 10 10 into 3 30. టోటల్ 154. ఇక్కడ ఒక 1 ఉంది, సో 155. ఇక్కడ 2 డిజిట్స్ ప్లేసు 1 పక్కన రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏబి 2 into 3 6, బీసీ 3 into 4 12, సిడి 4 into 5 20, డిఏ 5 into 2 10, ఏసీ 2 into 4 80, బీడి 3 into 5 15. యాడ్ చేస్తే 20 40 50 65 71. ఇక్కడ ఒక 1 ఉంది అంటే 72. 4 డిజిట్ తర్వాత పాయింట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలా 4 ఇయర్స్కి. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఒకసారి మళ్ళీ చేద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ 4 ఇయర్స్ 3 స్టెప్స్ చేసాం. లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి యాడ్ చేస్తే కనుక 9 14. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి. సరే ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఒకసారి 10% మనకు ఎగ్జామ్కి వస్తుంది. అదొకసారి చూద్దాం. ఇన్వెస్ట్ చేసిన సమ్ము పి 10,000. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉన్నప్పుడు
కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2100 వచ్చింది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. అదే 3 ఇయర్స్కి సేమ్ 10,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 3310 వచ్చింది. నెక్స్ట్ 4 ఇయర్స్కి ఎంత వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4641 వచ్చింది. నెక్స్ట్ 2 ఇయర్స్కి తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% ఉన్నప్పుడు ఇది మనకి ఎగ్జామ్స్కి బాగా రిపీట్ అవుతుంది 4400 వచ్చింది. ఈ 4 నెంబర్స్ గుర్తుపెట్టుకుపోయినా కనుక్కోవచ్చు ఈజీగానే. ఇవి మనం ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఇంకొకసారి ఇది 2100 ఎలా వస్తుంది? ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%. ఫస్ట్ స్టెప్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 10 × 10 100. 100లో ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్ 1 పక్కన రాయండి. 10 + 10 20 ఒక 1 21 ఇది. నెక్స్ట్ 3310 ఎలా వస్తుంది? ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, థర్డ్ ఇయర్కి 10%. ఫస్ట్ స్టెప్ ఏబిసి 1000 వస్తుంది. 1000లో ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్ 10 పక్కన రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి 100, బీసీ 100, సిఏ 100. 300 ఒక 10 310. 310లో 2 డిజిట్స్కే ప్లేస్ ఇది 3 పక్కన రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి 30 ఒక 3 33. 2 డిజిట్ తర్వాత పాయింట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3310 ఇలా వస్తుంది. నెక్స్ట్ 4 ఇయర్స్కి 10%, 10%, 10%, 10%. ఈ 2 వేస్తే 2100 వచ్చింది 10,000కి. 10,000కి అయితే 100కి అయితే 21% వస్తుంది. పర్సెంట్ అంటే పర్ 100 21 అని. ఇది చేస్తే 21% వస్తుంది. 2% ఉన్నప్పుడు 2 స్టెప్స్ ఇలా వేస్తాం. 21 × 21 441. ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ 4 పక్కన పెట్టండి. 21 21 42 ఒక 4 46 4641. ఇది 4641. నెక్స్ట్ 20% ఉన్నప్పుడు 20% 2 ఇయర్స్కి 20 × 20 400 4 పక్కన పెట్టండి. 20 + 20 40 ఒక 4 4400. ఇది 4400. నెక్స్ట్ పార్ట్ 2లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది పార్ట్ 1 బేసిక్స్ ఇవి. ఓకే.